మేము భద్రాచలం వెళ్తున్నామని ఆల్రెడీ ఒక వీడియోలో అయితే పెట్టామండి. అయితే శ్రీరామనవమి ఆదివారం వచ్చింది కదా, మేమేంటంటే శనివారం అయితే బయలుదేరైతే వెళ్ళాము. మాకు ఇక్కడ నుంచి వెళ్ళేసరికి 4 గంటలు పట్టేసింది జర్నీయే. అలాగే అక్కడికి వెళ్ళేసరికి అంత టైం పట్టేసింది, 4 గంటలు పట్టేసింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మేము ఫస్ట్ దర్శనం అయితే చేసేసుకున్నాము. భోజనం అది చేసి దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత పర్ణశాల వెళ్ళి పర్ణశాలలో చూసుకున్నాము. అదంతా నేను కూడా ఒక వీడియోలో అయితే పెట్టాను. తర్వాత ఇది రెండో రోజు శ్రీరామనవమి రోజున ఇంకా మేము ఆ నైట్ ఏంటంటే అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే భద్రాచలంలో ఇంకా నైట్ అక్కడే ఉండి ఇంకా తెల్లారి స్నానాలు చేసి బయలుదేరి అయితే వెళ్తున్నాము కళ్యాణానికి. వెళ్ళేదారిలో చూసారు కదా రూమ్స్ అయితే ఉన్నాయి, అలాగే రెస్టారెంట్లని పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఉన్నాయి. చూసారు కదా ఎంత పెద్ద హోటల్ ఇక్కడ, అలాగా పెద్ద హోటల్స్ కూడా ఉన్నాయి. ఈవిడ ఏంటి ఫస్ట్ రాముల వారిని దర్శనం చేసుకున్నారంట, ఈవిడేనంట. ఆవిడ విగ్రహం అయితే అక్కడ పెట్టారు. చూసారు కదా అందరూ కళ్యాణానికి అయితే బయలుదేరి అయితే వెళ్తున్నారు. కళ్యాణానికి వెళ్ళే దారిలో ఏంటంటే మేము ఫస్ట్ మళ్ళీ దర్శనం అయితే చేసుకుందాం అనుకున్నాము. ఇక్కడ చూస్తారు కదా దేవస్థానానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే అక్కడ ఉన్నాయి. అంటే ఒక 2 రోజుల ముందు వచ్చే వాళ్ళు ఏంటంటే అలాగ బుక్ చేసుకుంటారు కదా కళ్యాణానికి. అలాగే ఇక్కడ ఏంటంటే అన్ని నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. మేము ఫస్ట్ మళ్ళీ దర్శనానికి అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ దర్శనానికి వెళ్తే మళ్ళీ కళ్యాణానికి టైం సరిపోదేమోనని మేము మళ్ళీ ఏంటంటే కళ్యాణానికి అయితే వెళ్తున్నాము. మనకి వెళ్ళేదారిలో చూసారు కదా అమ్మవారికి సారీ అంటారు కదా, సారీ అయితే పట్టుకొని వస్తున్నారు చాలామంది. ఇక్కడికి చక్కగా స్వీట్స్ అవన్నీ ఫ్రూట్స్ అని అలాగా సారీ అయితే పట్టుకొని వస్తున్నారు. అప్పటికి అసలు ఖాళీ లేదండి బాబాయ్, చాలా జనం అంటే చాలా జనం ఉన్నారు. అక్కడ ఏంటంటే ఫోన్లు కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఆ ఫోన్లు పనిచేయాలంటే కూడా మళ్ళీ అదంతా నుంచి బయటకు వస్తేనే దగ్గర బస్ స్టాండ్కి ఆ కళ్యాణం అదంతా ఉంటుంది కదండి, అదంతా దాటేసిన తర్వాత బయటకు వస్తే మాత్రమే ఫోన్లు అయితే పనిచేస్తున్నాయి. అందుకనే మేమేంటంటే ఎవరికి కూడా ఒకే చోట కూర్చున్నాము. వేరు చోట్ల కూర్చుంటే అసలు కనిపించరు, తప్పిపోతామని. అదేంటంటే మేము ఇక్కడికి ఉచితం ఉంటుంది కదండి, అక్కడికైతే వెళ్ళాము. అక్కడైతే ఇంకా ప్లేస్లు అయితే లేవు. అయితే అప్పటికే బోళ్ళంత జనం అయితే వచ్చేసి కూర్చున్నారు. చూసారు కదండి అక్కడ ఇంకా స్క్రీన్లు అయితే పెట్టేస్తున్నారు. ఇంకా అప్పటికి మొదలెట్టలేదు. ఇంకా అక్కడ లేదు అని అయితే మళ్ళీ మేము 150 రూపాయల లైన్లోకి అయితే వచ్చాము. 150 లైన్లో ఏంటి అంటే మనకి కొంచెం దగ్గరగా ఉంటుంది, మరీ ఎక్కువగా కాదు, బాగా దగ్గరగా ఉండాలంటే 3000 టికెట్లు అలా తీసుకుంటే ఏంటంటే ఎదురుగా కూర్చొని అయితే చూడడానికైతే ఉంటుంది. 150 రూపాయల లైన్లో ఏంటి అంటే మనకి అప్పటికి కూడా స్క్రీన్లే కనిపిస్తాయి. కాకపోతే కొంచెం దూరం నుంచి ఏంటంటే మనకి కళ్యాణం జరిగే మండపం అనేది కనిపిస్తుంది. చూసారు కదా ఎంత జనం అంటే అంత జనం ఉన్నారు, అసలు ఖాళీ లేదు, బాగా జనం అయితే వచ్చారండి. ఇదిగోండి రాముల వారిని అయితే తీసుకొస్తున్నారు, మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో కానీ అదిగోండి అక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, అందుకని అందరూ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. అలాగా రాముల వారితోటి చక్కగా మేళాలతోటి తాళాలతోటి మంచిగా అయితే తీసుకొస్తున్నారు. మనకేంటంటే మాకు టికెట్ తీసుకుంటే ఏంటంటే మాకు వెనక నుంచి చూడడానికి కుదిరింది. అంటే ఫస్ట్ నుంచి చూడడానికి లేదు, ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి ఏంటంటే 3000 టికెట్లు అలా ఉంటాయి కదా, వాళ్ళకి ఫస్ట్ నుంచి చూడడానికి అయితే ఉంటుంది. మనకేంటంటే ఆ స్క్రీన్ మీద చూడడమే, స్క్రీన్కి దగ్గరగా అయితే వచ్చాము మేము. ఫోన్లే కనీసం స్క్రీన్కి దగ్గరగానే వచ్చాం కదా అని ఇంకా అక్కడైతే కూర్చున్నాం మేమైతే. చూస్తున్నారు కదా ఇటు సైడ్ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, అలాగా రాముల వారిని అయితే చక్కగా తీసుకొస్తున్నారు. ఇంతమంది జనం అయితే నేను మళ్ళీ ఇదే ఫస్ట్ టైం చూడడం. అయితే భద్రాచలంలోకి వెళ్ళి ఇలాగ కళ్యాణం చూస్తామైతే అసలు అనుకోలేదు, అనుకోకుండా అయితే బయలుదేరి అయితే వెళ్ళాము. చాలామంది కూడా ఒక 2 రోజుల ముందే వస్తారంటండి. అంటే చుట్టుపక్కల అన్నీ ఉంటాయి కదా, ఆ గుళ్ళన్నీ చూసుకుంటూ ఇక్కడికైతే వస్తారంట. చూసారు కదా కళ్యాణం అయితే మొదలెట్టేశారండి చక్కగా మంత్రాలతోటి. చాలా అంటే చాలా బాగా అనిపించింది చూడడం అయితే. చక్కగా ఫ్యాన్లు కూడా పెట్టారు, ఫ్యాన్లు పెట్టి మ్యాట్లు వేసి కూలర్లు కూడా పెట్టారండి. ఇంకా అందరూ కూడా చక్కగా కూర్చొని అయితే చూస్తున్నారు. మీకు ఇంకా జనం సరిగ్గా కనిపించట్లేదేమోలే కానీ అటు సైడ్ ఇంకా చాలా అంటే చాలామంది ఉన్నారు. అంటే
మధ్యలో మండపం అయితే ఉంది. మండపం చుట్టూ కూడా అలాగా జనం అయితే కూర్చొని ఉన్నారు. అలాగే ఏర్పాట్లు అయితే చేశారు. చక్కగా అందరికీ మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు కూడా ఇస్తున్నారు ఫ్రీగానే. తాగిన వాళ్ళకి ఎన్ని తాగితే అన్ని, ఎందుకంటే అసలు ఎండాకాలం కదా, అందుట్లో పిల్లలతోటి ఉంటారు. అలాగే మజ్జిగ ప్యాకెట్లని, వాటర్ ప్యాకెట్లని చక్కగా పంచుతున్నారు. అదిగోండి అక్కడ కళ్యాణం అయితే ఇంకా జరుగుతూనే ఉంది. చాలా బాగా అనిపించింది అలాగే చూడడం అయితే. అలాగే ఏంటంటే మేము జీలకర్ర బెల్లం పెట్టే వరకు అయితే ఉన్నాము. అప్పటికి 1:30 అట్లా అయిపోయింది. ఇంకా వీళ్ళు ఊరుకోరు కదా పిల్లలు, అప్పటికే ఆకలేస్తుందని అంటున్నారని ఇంకేంటంటే మేము బయలుదేరైతే వచ్చాము. బయలుదేరి ఏంటంటే అప్పటి వరకు ఉన్నాము, కళ్యాణం సగం అయ్యే వరకు ఉన్నాము, కరెక్ట్గా జీలకర్ర బెల్లం పెట్టే వరకు ఉన్నాము. అక్కడ నుంచి ఏంటంటే ఇంకా బయటకైతే వచ్చాము భోజనానికి. చూసారు కదా ఇక్కడ ఏంటంటే రాముల వారికి, అమ్మవారికి పూసల దండలు అయితే ముత్యాల హారం అంటారు కదా, అవి అయితే వేస్తున్నారు. ఈ అమ్మవారికి సంబంధించిన ముత్యాల హారం అయితే ప్రతి సంవత్సరం కూడా వేస్తారంట. చూసారు కదా అమ్మవారిది ముత్యాల హారం అనేది. స్క్రీన్ మీద ఏంటంటే చక్కగా దగ్గర నుంచి అయితే చూపించారు. అసలు ఎంత బాగుందంటే మండపం ఒక్కసారైనా దగ్గరికి వెళ్ళి చూడాలని అంత అనిపించింది. కానీ మనకు అంత ఛాన్స్ లేదు వెళ్ళి చూడడానికి. అంత బాగా అనిపించింది. కళ్యాణ మండపం అయితే ఏ మండపం ఉంది చూసారు కదా, ఎంత బాగుందంటే అసలు అక్కడ దూరం నుంచి చూస్తుంటేనే ఒక రకమైన సంతోషం అనిపించింది. అలాగే అసలు మనం చూస్తామా అనిపించింది. అంత బాగా అనిపించింది దూరం నుంచి చూస్తుంటేనే మనకు. చాలామంది పూజారులు అయితే ఉన్నారండి. చక్కగా మంత్రాలు చదువుతూ ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. మళ్ళీ మేమైతే బయటకైతే వచ్చేసాము. చూసారు కదా అప్పటికే ఫుల్ జనం బయటకు వచ్చేస్తున్నారు. అంటే జీలకర్ర బెల్లం పెట్టడంతో చాలామంది బయటకైతే వచ్చేసారు. భోజనం టైం అయిపోయింది కదా, ఇంకా పిల్లలతోటి అందరికీ కుదరదు కదా. ఇంకా అప్పటికే ఫోన్లు కూడా పని చేయట్లేదండి అప్పుడు. ఇంకా అందరం కూడా ఒకసారి బయటకైతే వచ్చాము. ఫైనల్గా భోజనం చేసేసి ఇంటికైతే వచ్చాము. ఈ వీడియో